హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరమ్యాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక టిఫిన్ రెసిపీ అండి. దీనికి మనం బాంబినో రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా. దీనికి ముందు నేను నీళ్ళు వేడి చేసుకుంటున్నాను అండి. దాంట్లో ఒక స్టవ్ మీద నీళ్ళు పెట్టేశాను. అండ్ ఇంకో స్టవ్ మీద కొంచెం ఇక్కడ ఆయిల్ వేస్తున్నా. ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా సరిపోతుంది. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి. దీంట్లోనే ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దీంట్లోనే బాంబినో కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేయాలి. అది మంచిగా నాన్ స్టిక్కీగా అవుతుందండి. తర్వాత ఈ నీళ్ళు వేడి చేస్తున్నాం కదా, దీంట్లో ఉప్పు వేయాలి. దీంట్లో ఇప్పుడు వేడి నీళ్ళు దీంట్లో కొద్దిగా పోసుకోవాలి. దీనికి కొలత అంటూ ఉండదండి. 1:2 రేషియో కూడా కొంచెం ఎక్కువనే అవుతుంది అనిపిస్తుంది. సో వేడి నీళ్ళు రెడీగా ఉంటే మనము చూసుకుంటూ వేసుకోవచ్చు. సో చూసుకొని వేసుకోవాలి. మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇంకా ఆపేయాలి. ఓకే అనుకున్నప్పుడు ఇంకా అది అయిపోతుంది కదా, దాని మీద కొంచెం ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం పైనుంచి కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపేస్తే ఇంకా మన బాంబినో సేమియా ఉప్మా రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. వెజిటేబుల్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇదండి. థ్యాంక్ యూ ఆల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.